ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆపత్కాలమున నన్ను నీ పర్ణశాలలో దాచినావు, నీ గుడారపు మాటున, నీ గుడారపు మాటున. ఒక గొర్రెల కాపరి కొన్ని గొర్రెలను మేతకు తీసుకొని వెళ్ళినప్పుడు మేత మేస్తూ ఉన్న సమయంలో ఒక గొర్రె తప్పిపోయి ఆ యొక్క ముళ్ళ కంపలో చిక్కుకొని ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనకు తెలిసే ఉంటాయి. మరి ఆ సమయమున ఆ యొక్క గొర్రె ఏదైతే ముళ్ళ కంపల్లో ఇరుక్కొని పోయి ఉంటుందో దాని కొరకు వెళ్ళి ఆ యొక్క ముళ్ళ కంపలను మెల్లగా పక్కకు జరుపుతూ ఆ యొక్క గొర్రెను లేదా ఆ యొక్క మేకను మంచిగా ఎత్తుకొని మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాడు. మరి ఈరోజు మీ జీవితాలు ముళ్ళ కంపల్లో ఉన్నాయేమో. మరి ముళ్ళ కంపలు లాంటి అనారోగ్యాలు, ముళ్ళ కంపలు లాంటి ఆర్థిక ఇబ్బందులు, ముళ్ళ కంపలు లాంటి లోక స్నేహాలు లేదా లోకములో కలిగినటువంటి ప్రేమలు, మోసపూరితమైన ప్రేమలు, మరి ఈ యొక్క లోకములో అనేకమైన విధాలుగా ముళ్ళ కంపలు వాటి గుండా నీవు వెళ్తున్నావేమో, వాటిలో కూరుకుపోయి ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఏదైతే ఆ యొక్క గొర్రెల కాపరి ఆ యొక్క ఇరుక్కుపోయిన ముళ్ళ కంపలో ఇరుక్కుపోయినటువంటి ఆ యొక్క గొర్రెను ముళ్ళ కంపల నుంచి మెల్లగా తీసి తను హత్తుకొని తను ఎత్తుకొని ముందుకు కొనసాగుతాడో దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ముళ్ళ కంప నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆ యొక్క ముళ్ళ కంపల నుండి జరిగించి తొలగించి మెల్లగా తను నిన్ను హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఒక షెల్టర్ని, ఒక ఆశ్రయాన్ని నీకు కలిగిస్తాడు. ఈరోజు దేవుని దగ్గరికి రండి. మరి ఏవైతే ముళ్ళ కంపలుగా మీ జీవితంలో ఉన్నాయో దేవునికి అప్పచెప్పండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడతాడు. ఆయన ఒడిలో ఉన్నంత క్షేమము మీకెక్కడ కూడా దొరకదండి. ఆమేన్. దేవుడి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.